హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, ఒక్క కూరగాయ కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే 5 నిమిషాల్లో బయట హోటల్లో తయారు చేస్తారు కదా మంచూరియా, అదే రుచితోటి ఇంట్లో తయారు చేసుకుందామండి. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మీరు చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మనం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి వేడి నీళ్ళని యాడ్ చేసుకోండి. బాగా వేడిగా ఉండాలి, ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను ఒక మనిషికైతే 1 కప్పు మిల్ మేకర్ని యూజ్ చేస్తున్నాను. మిల్ మేకర్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది. ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి 2 కప్పుల మిల్ మేకర్ని తీసుకున్నాను. మిల్ మేకర్ మొత్తాన్ని కూడా చక్కగా ఈ వేడి నీళ్ళల్లో డిప్ అయ్యేలాగా డిప్ చేయండి. కనీసం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఇవన్నీ కూడా బాగా నానాలి. 5 నిమిషాల తర్వాత ఏం చేస్తారంటే, దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఇంకొక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలాగే మిల్ మేకర్ మొత్తాన్ని కూడా ఆ వేడి నీళ్ళ నుంచి తీసేసి వెంటనే వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ మనం చల్లటి నీళ్ళని యాడ్ చేద్దాము. చల్లటి నీళ్ళని యాడ్ చేసి చేతులతోటి ఒక్కసారి ఇలాగా మొత్తం అంతా కూడా కలిపేసి గట్టిగా పిండి వీటిని వేరొక బౌల్లోకి యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిల్ మేకర్ మొత్తానికి కూడా జస్ట్ కోట్ అయ్యేలాగే మనం మైదాని కార్న్ఫ్లోర్ని వాడుతున్నాము. ఇక్కడ నేను 3 స్పూన్ల మైదా పిండిని తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా మైదా ఎంతైతే తీసుకుంటామో కార్న్ఫ్లోర్ ఇందులో సగం తీసుకోవాలి. 1.5 స్పూను కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీని మొత్తానికి సరిపడా 1 స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకుందాము. అలాగే 1 స్పూను కారాన్ని కూడా వేసుకుందాము. ఈ ఉప్పు కారంతో పాటుగా మీరు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. అది మీ చాయిస్ అన్నమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలకి వాటర్ యాడ్ చేయొద్దు. మనకి ఏదైతే మిల్ మేకర్కి తడి ఉంది చూసారా, ఆ తడే సరిపోతుంది. చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా మనకి పట్టింది కదండి మిల్ మేకర్కి. మరీ ఎక్కువ పిండి కూడా వేయకూడదండి, అస్సలకి టేస్ట్ బాగోదు. నేను చూపించిన కొలత ప్రకారం చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనె అంతా కూడా మీడియంగా హీట్ అయ్యాక ముందుగా మనం కోట్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని కొంచెం కొంచెంగా డ్రాప్ చేద్దాము. అంటే మనం తీసుకున్న మొత్తాన్ని కూడా 2 బ్యాచ్లుగా వేయించుకుందామండి, ఎందుకంటే మన బాండి చిన్నది కాబట్టి. చూడండి, అన్నీ కూడా మనకి పైన కలర్ అనేది చేంజ్ అనేది కనిపిస్తుందండి. మరీ రెడ్గా వేగాల్సిన అవసరం లేదు. ఈ రంగులోకి వచ్చాక ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన అన్ని మిల్ మేకర్ని కూడా వేయించుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం మంచూరియా లాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవాళ నేను పిల్లలకి తయారు చేస్తున్నాను కాబట్టి స్పైసెస్ అనేవి ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ వెడల్పాటి బాండిని తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల నూనెని వేడి చేశాను. తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకున్నాను. పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళైతే ఈ ప్లేస్లో మీరు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీలికలాగా తరిగి వేసుకోవచ్చు. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి. ప్లెయిన్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను 1 స్పూను రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు టమోటా కచప్ని కూడా యాడ్ చేసుకోండి. టమోటా కచప్పు, ఈ రెడ్ చిల్లీ సాసు, అలాగే ఒక 1/2 స్పూను సోయా సాస్ కూడా వేసానండి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయినాయి కదా. ఇప్పుడు మనకి సాఫ్ట్గా మంచూరియన్ బాల్స్ రావాలి అంటే ఇక్కడ నేను 1 స్పూను కార్న్ఫ్లోర్ని తీసుకున్నానండి. ఈ కార్న్ఫ్లోర్లోకి ఇలాగ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మొత్తం ఉండలు లేకుండా కలిపేసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రెస్టారెంట్లో లాగా చాలా సాఫ్ట్గా వస్తుంది. వెంటనే ఇదంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలాగా ఒక 2 నిమిషాలు అంటే ఒక బాయిల్ వచ్చేలాగా చూసుకోండి, సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత వెంటనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ
మిల్ మేకర్ ముక్కలు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాము. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి మంచూరియా అంతా కూడా దగ్గర పడేలాగా 2 నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుందండి. మీరేమన్నా కావాలంటే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం అంతా చూడండి దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు చివరిగా మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడలను వేసుకోండి, లేదా ఇలాగా కొంచెం కొత్తిమీర ఆకుని చిన్నగా కట్ చేసేసి యాడ్ చేయండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ మంచూరియా మనకి తయారైపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయటం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే అప్పటికప్పుడే అండి, చిటికెలో మినప్పప్పు లేకపోయినా కానీ మనం చక్కగా పునుగులను అనేది వేసుకోవచ్చు. ఎంత బాగుంటాయంటే మామూలు రెగ్యులర్గా తినే పునుగుల కన్నా ఇవి ఇంకొక 2 రెట్లు ఎక్కువ టేస్టీగానే ఉంటాయి. ముందుగా 1 కప్పు బియ్యాన్ని నానబెట్టుకోండి. మనం మామూలుగా అన్నానికి కూడా ఒక్కొక్కసారి బియ్యం నానబెడుతూ ఉంటాము, కానీ అన్నం వండుకోం కదా, అప్పుడు కూడా ఈ వంటను చేసుకోవచ్చు. చక్కగా బియ్యం మొత్తాన్ని కూడా ఇలాగ 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ బియ్యంలోకి వాటర్ని యాడ్ చేసుకొని 2 గంటల పాటు ఈ బియ్యం అంతా కూడా పూర్తిగా నానేలాగా నానబెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టేసేయండి, ఓ పక్కన పెట్టండి. 2 గంటల తర్వాత చూస్తే మనకి బియ్యం అంతా కూడా చక్కగా నానిపోయి ఉంటాయి. ఈ నానిపోయిన బియ్యం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి నీళ్ళనేవి యాడ్ చేయకుండా మొత్తాన్ని యాడ్ చేసుకోండి. కొంచెం అంటే కొంచెం మాత్రమే నీళ్ళను వేసుకొని బియ్యాన్ని ఇలాగా థిక్ పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవాలి. మనం తీసుకున్న ఈ 1 కప్పు బియ్యానికి ఇక్కడ నేను ఒక 2 పెద్ద బంగాళదుంపల్ని తీసుకున్నాను. మీడియం సైజు అయితే ఒక 3 తీసుకోండి. ఇలాగ పొట్టుతో సహా ఉడకబెట్టుకోండి. మీరు ఒక తెల్ల గిన్నెలో ఈ బంగాళదుంపల్ని వేస్తే చక్కగా ఉడికిపోతాయి. ఈ ఉడికిన బంగాళదుంపల్ని మనం ఈ మిక్సీ జార్లో, అంటే ఏదైతే బియ్యం మెదుపుకున్నామో దాంట్లోకే వేసుకొని ఇంకొకసారి మెత్తగా తిప్పుకుందాము. చూడండి, పిండంతా కూడా ఇలాగ కాటుకలాగా చక్కగా గట్టిగా మెదగాలి. అప్పుడే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ, ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి. చూసారా, ఇలాగా రెండింటిని కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందామండి. అలాగే రెసిపీ మొత్తానికి సరిపడా 1 స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకుందాము. చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అసలుకి ఎంత టేస్టీగా ఉంటాయంటే గట్టిగా ఉండవండి పునుగులు, అలాగా క్రిస్పీగా ఎన్ని తింటున్నా కానీ తినాలనిపిస్తూనే ఉంటుంది. పిల్లలకి మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టించేసేయచ్చు ఈ పునుగుల్ని. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనె అంతా కూడా వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత చేతులకి కొంచెం తడిని చేసుకోండి, అంటే వాటర్లో ఒక్కసారి చేతిని తడుపుకొని తర్వాత పిండిని తీసుకోండి. ఇలా తీసుకోవటం వల్ల మనకి పిండి అనేది అతుక్కోకుండా ఈజీగా పునుగులు వేసుకోవచ్చు. అన్ని పునుగుల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. ఇలాగ పునుగుల్ని వేసుకున్నాక వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఆగి అన్ని వైపులకి తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. వేసేటప్పుడేమో సన్నటి సెగ మీద పెట్టాలి, నూనె కాగిన తర్వాత. వేసుకున్న తర్వాత ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పునుగులు లోపల బయట కూడా వేగుతాయి. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటే మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఫస్ట్ వాయ మనం ఎలాగైతే వేసుకున్నామో మిగిలిన అన్ని పునుగుల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోకి వేసుకోవాలి. అసలుకి చిన్న పిల్లలైనా ఈజీగా చేసేసేయగలుగుతారండి. బండి మీద పునుగులకి ఏమాత్రం తీసిపోవు, అస్సలు నూనె పీల్చవండి. అలా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతూ ఉంటాయి. దీంట్లోకి స్పెషల్గా ఏమీ అవసరం లేదు, అలాగ ఉత్త పునుగులే తినేస్తూ ఉండొచ్చు. మీరు కావాలి అంటే కొంచెం కారం పొడిని, కొంచెం ఉల్లిపాయలని పైన నలుచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
నా మాట నమ్మి ఒక్కసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతాయి. వీడియో నచ్చిందా? లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.